నమస్కారం. VS9 మీడియాకు స్వాగతం. లోక్ అదాలత్ సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ బాధితులు తిరక్కుండా రాజీ పడే అవకాశమున్న కేసులను సత్వర పరిష్కారం చేసేందుకు లోక్ అదాలత్ను న్యాయస్థానాల్లో నిర్వహిస్తున్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం 1987 ప్రకారం లోక్ అదాలత్ ద్వారా ప్రతి ఏటా వేల సంఖ్యలో పెండింగ్ కేసులు పరిష్కారం అవుతున్నాయి. బాధితులకు సత్వరమే న్యాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13 అయిన నేడు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, దమ్మపేట, ఇల్లందు కోర్టులలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగదా, రోడ్డు ప్రమాదం, చిట్ఫండ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ కేసులను పరిష్కరించుకోవచ్చు. దొంగతనం, బ్యాంకు రికవరీ, సెల్ఫోన్ రికవరీ, విద్యుత్ సౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, కార్మిక సంబంధిత కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసులు పరిష్కరించుకునేందుకు ఈ లోకాదాలతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లోక్ అదాలత్ ద్వారా సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ఫార్మల్ కోర్టు విచారణ అవసరం లేకుండా సులభంగా పరిష్కారం జరుగుతుంది. ఇటువంటి ఫీజు చెల్లించకుండా కేసులు పరిష్కరించడం జరుగుతుంది. ఇవి కూడా ఇరు వర్గాల రాజీమార్గం ద్వారా వీటిని పరిష్కరిస్తారు. ఈ సందర్భంగా భద్రాచలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మాట్లాడుతూ, న్యాయవాదులు, పోలీసులు, బ్యాంక్ అధికారులు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని, రాజీమార్గంలో ఎక్కువ కేసులు పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ఇప్పటివరకు 700 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్ పాల్గొని లోక్ అదాలత్ విశిష్టతను, ఆవశ్యకతను తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వి శివనాయక్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం అండ్ చైర్మన్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ కమిటీ భద్రాచలం అండి. భద్రాచలం మరియు చెర్ల, దుమ్ముగూడెం అండ్ బుర్గంపాడు ప్రజలందరికీ నా యొక్క మనవి ఏంటంటే, మన కోర్టు ప్రాంగణంలో, భద్రాచలం కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమం అనేది మొదలైందండి. ఉదయం 9:30కి మొదలైందండి. ఉదయం 9:30 నుంచి ఈరోజు సాయంత్రం 5:30 వరకు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం అనేది చేపట్టామండి. సో నా యొక్క మనవి ఏంటంటే, మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మా యొక్క ప్రార్థన అండి. ముఖ్యంగా నేషనల్ లోక్ అదాలత్ అనే ఈ కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటంటే, ఆ పేరులోనే ఉందండి లోక్ అదాలత్, జనాల కోసం వచ్చిన అదాలత్ అండి. మీకు ఏమైనా సరే సమస్యలున్నా, మీకు లిటిగేషన్స్ ఏమైనా ఉన్నా, కేసెస్ ఏమైనా ఉన్నా, ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ అంటే 498 మెయింటెనెన్స్ కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్ మరియు ఇతర కాంపౌండబుల్ కేసెస్ అన్నిటినీ ఈరోజు మన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమంలో అన్నీ మాఫీ చేస్తామండి. అంటే మీ యొక్క అమికబుల్ సెటిల్మెంట్ తోటి, అంటే ఏంటి, ఇరుపక్షాలని కూర్చోపెట్టి మీకు అంగీకారమైన అగ్రిమెంట్ ఒకటి తీసుకొనే ఈ కేసును ఒకటి రద్దు చేయబడుతుంది. ఈ లోక్ అదాలత్ అనే కాన్సెప్ట్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, జనాల యొక్క లిటిగేషన్ కాస్ట్ని తగ్గించడం కోసమే ఈ లోక్ అదాలత్ అనేది వచ్చిందండి. మాకు ఒక సేయింగ్ ఉంది, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. సో ఈ లోక్ అదాలత్ అనే కార్యక్రమం వల్ల మన జస్టిస్ని స్పీడీ డెలివరీ చేయొచ్చు అనే ముఖ్య ఉద్దేశం అండి. కావున నా యొక్క మనవి ఏంటంటే, ప్రజలందరికీ క్షణిక ఆవేశంలో మనం మన ఇంటి పక్కన వాళ్ళతోటి, మన ఇంట్లో వాళ్ళతోటి ఏదో చిన్న గొడవ కారణంగా మనం కోర్టుకు వచ్చి కేసు పెట్టి కొన్ని తిరుగుతూ ఉంటామండి. అలా కాకుండా మీ యొక్క స్నేహపూరితమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన ఒక అమికబుల్ సెటిల్మెంట్ మేము చేస్తాము. మీకు కావాల్సిన రిజల్యూషన్ మేము ఇక్కడ పాస్ చేస్తాము. ఒక శాంటిటీ, లీగల్ శాంటిటీ ఉంటుందన్నమాట. లోక్ అదాలత్లో పాస్ అయిన అవార్డుకి ఇట్స్ ఫైనల్ అనమాట. ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ డిగ్రీ, అంటే మనం దీన్ని ఛాలెంజ్ చేయలేమన్నమాట. సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నా యొక్క ప్రార్థన అండి. థ్యాంక్ యూ. దాదాపుగా 700 కేసులు పరిష్కరించామండి లోక్ అదాలత్లో. ఈరోజు సాయంత్రం వరకు యాజ్ పర్ మా లెక్కల ప్రకారం 1300 కేసెస్ మన భద్రాచలం కోర్టులో రిజాల్వ్ అవుతాయి. వేరేస్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కొత్తగూడెం మరియు ఎల్లందు, మణుగూరు కోర్ట్స్లో కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుంది. కావున మీ యొక్క ఏమైనా మీద ఒక కేసు ఉంటే ఆ కన్సర్న్డ్ కోర్టుకి వెళ్తే ఆ జడ్జి గారితో మీరు వెళ్ళి పలానా కేసు మాకు ఉందండి అని చెప్పి కేసు నెంబర్ చెప్తే లిటిగేషన్ కాస్ట్ అనేది 0 ఉంటుందండి. మీ ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన పని లేదు. మీ కేసు నెంబర్ చెప్తే చాలు, అక్కడ జడ్జి గారు ఆ కేసుని పిలిపించి పరిష్కరిస్తారండి. కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. Today on National Lok Adalat, I, Vikrant Kumar Singh, ASP Bhadrachalam, feel honored to be part of this great initiative. As I said earlier, this initiative is part of a national mandate. As part of Article 39A, it is mandatory to give free legal aid. As of now, close to 5 crore cases are pending in subordinate courts and 50 lakhs cases are there at various high courts.
So these large numbers cannot be tackled at regular timings of the court. Court is already burdened and doing its very best to tackle all the disposable cases. But at this very moment, this Lok Adalat is going on at the national level. And today, it's a great initiative because it serves a two-way purpose. Firstly, the people, the general public gets a speedy disposal. There have been there are very old cases, like 5 to 10 years old cases, which is disposed in a matter of minutes, because this is the initiative taken by the courts, the police, and the legal department. Other than this, the languishing large number of cases are disposed, which reduces the further burden on the courts. What happens is the courts and the police and the legal department then gets an opportunity to focus on cases which are of high seriousness, high importance, and compoundable cases like traffic violation, drunken driving, check bounce cases, electricity, bank fraud amounts are disposed very speedily in a very efficient manner. I would now urge through the media that please come in large numbers, and all these compoundable cases can be disposed in a very short span of time. So I would like to reiterate that Lok Adalat, like everybody said, it's a people's court. It is your court, and it is your right to be there without paying any amount of rupees. It's a free, and I'll again through this media request all the public to please come in large numbers and dispose these cases so that the court burdens on court and the general public is hereby affected. Thank you so much.